ఇప్పుడు ఈ వీడియో చేసేది ఎందుకంటే జన సైనికుల గురించి. జన సైనికులు వాళ్ళు చేసే ప్రజా సేవ కార్యక్రమాలు, ప్రజలకు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజల్లోకెళ్ళాలో, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఒక మాట చెప్పారు. పబ్లిక్ మీటింగ్‌లోను, అలాగే ఆయన నియోజకవర్గంలో పిఠాపురంలో గూడా ఒక పిలుపునిచ్చారు. అది ఏంటంటే, అన్నా క్యాంటీన్‌లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్‌లు గూడా పెట్టాలి అని. అవునండి. ఆయన ఒక్క మాట చెప్పారు. ఆయన అధికారంలోకొస్తే అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గాని వస్తే అన్నా క్యాంటీన్‌లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్‌లు గూడా పెట్టాలని చెప్పి ఒకప్పుడు ఆయన పిలుపునిచ్చారు. ఏది వచ్చిన తర్వాత. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత, జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత, అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఎన్నో విమర్శలు చేశారు. ఇతను ఎక్కడుంటారా? పార్టీని నిలబెడతాడా? ఇతను ఒక సినిమా యాక్టరు. ఇతను అన్నొచ్చిండు, పార్టీ పెట్టిండు. కానీ ఆయన వెళ్ళిపోయిండు. పార్టీని విలీనం చేసిండు అని చెప్పి చాలా విమర్శలు చేశారు. అయినా సరే తన ఇంట్లో ఒక సోదరుడు పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ అనేది విలీనమైపోయి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అసలు అది సాధ్యమని అనుకోలేము. తమ్ముడు మళ్ళీ పార్టీ పెడితే ఇతను కూడా ఆ విధంగా చేస్తాడనే ఒక భావన అనేది ప్రజల్లో ఉంటుందన్న సంగతి అది అందరికీ తెలిసిన మాటే. కానీ అతను డేరుకు మెచ్చుకోవచ్చండి. పవన్ కళ్యాణ్ గారు డేరుకు మెచ్చుకోవచ్చు. ఎందుకంటున్నాడంటే ఏ కారణం చేతో చిరంజీవి గారు అప్పుడు విలీనం చేశారు. కానీ ఆ కారణం అనేది జనాలకు తెలవకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా అదేవిధంగా అన్నారు, విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నవ్వుల పాలు చేశారు మీడియా ముందుకొచ్చి. అది వైసీపీ పార్టీ వాళ్ళు విపరీతంగా ఆ మధ్యకాలంలో బాగా విమర్శించడం స్టార్ట్ చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే చాలా మొండోడండి. ఎందుకంటున్నానంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాడు. కానీ ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆయన నమ్ముకున్న జన సైనికులేనంతే. జన సైనికులే కావచ్చు, వీర మహిళలే కావచ్చు, అతని వెంటే ఉండే నాయకులే కావచ్చు. అతను నమ్ముకున్న నాయకులైనా కానీ ఇతను ఎక్కడ ఉంటాడు? ఇతను నిజంగా పార్టీని నిలబెడతాడా? నిలబెట్టలేడు పార్టీని అని చెప్పి చాలా రూమర్స్‌లు అతని గురించి చాలామంది చెప్పుకుంటూ నవ్వుకుంటా ఉండేవారు. వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు, అట్లాగే ప్రజల్లో కూడా కొంత అవనమ్మకం అనేది ఉంది. ఏది పార్టీ పెట్టిన కొత్తలో స్టార్టింగ్‌లో. కానీ క్రమేణా పవన్ కళ్యాణ్ గారు ప్రజలను మొత్తం కూడా అతని వైపు తిప్పుకున్నాడు. గెలిపించిన నాయకుడంటే పవన్ కళ్యాణ్ గారని గొప్పగా చెప్పొచ్చు. పోతే జన సైనికులు, అతని ఫ్యాన్స్ వీళ్ళ గురించి కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే కాగితాలు ఎగరేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే బైకుల్ని బాగా రేట్ చేసి నడుపుతూ ఉంటారు. సౌండ్ పొల్యూషన్ అనేది బాగా తెప్పిస్తూ ఉంటారు. గోవాలలో చేస్తారు. వాళ్ళకేం రాజకీయం తెలుసురా అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పారో లేదో, ఒక సామాన్య మానవుడు ఒంగోలులో డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టారండి. మరి డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి నడిపియాలంటే ఎన్ని డబ్బులు అవుతాయో తెలుసా అండి? ప్రతిరోజు కూడా భోజనం పెట్టాలంటే మామూలు విషయం కాదు. మరి ఇన్ని డబ్బులు సామాన్య మానవుడు అంటున్నావు, ఇన్ని డబ్బులు ఎలా సమకూర్తుడు? ఇన్ని డబ్బులు యాడ నుంచి తీసుకొస్తాడు? ఆయన అన్న మాట ప్రకారంగా పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ ఒక్క మాట చెప్పిన తర్వాత అతను జన సైనికుడు పెట్టిండు అంటున్నారు కదా, మరి ఎలా డబ్బులు తీసుకొస్తారు, ఎలాగ నడుపుతారు అని అనొచ్చు. కానీ ఒక్కడు చాలండి ముందాకు రావడానికి. ఒక్కడు వచ్చిన తర్వాత అతని వెంట కొన్ని వేల మంది వస్తారు. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా వ్యాపారస్తులు ఉన్నారు, ఎన్ఆర్ఎస్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, డబ్బును వారు చాలామంది ఉన్నారు. అసంటి వారు కూడా సాయం చేసి ఒంగోలులో ఒక వ్యక్తి ముందాలకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేసి అక్కడ డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనేది స్టార్ట్ చేశారండి. మరి ఇదంతా ఎవరి స్ఫూర్తి? ఎవరిచ్చారు? ఎవరి ఆదేశాలకు మేరకు ఆ జన సైనికులు ఇప్పుడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ స్టార్ట్ చేశారు? ఒకప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేశారు. కానీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేశారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్లతో పాటు
డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలి అని కొన్ని పబ్లిక్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం తీసుకోకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం మనం అడగకుండా, మనకు మనమే డబ్బులేసుకొని ప్రతిరోజు కూడా ఈ అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆ రోజున ఒక సూచన, ఒక సలహా, ఆయన ఆలోచన అనేది అతను జన సైనికులకు ఎప్పుడైతే చెప్పినో, ఒంగోలులో సామాన్య మానవుడు స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఇప్పుడు దాతలు వచ్చి డొక్కా సీతమ్మ క్యాంటీన్ నడుపుతున్నారు. అలాగే ప్రకాశంలో కూడా జన సైనికులు అక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు జన సైనికులు ప్రకాశంలో కూడా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా అక్కడ నడుపుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ నియోజకవర్గంలో పిఠాపురంలో కూడా వర్మ గారు అక్కడ అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆలోచనతో ఉంటాడో, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తికి కడుపు నింపాలనుకుంటాడు. అదేవిధంగా అతని జన సైనికులు, వీర మహిళలు, అతని కార్యకర్తలు, ఫ్యాన్స్, జనసేన పార్టీ నాయకులు కూడా అదేవిధంగా ఉంటారండి. ఇది కాదా నిదర్శనం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట చెప్పారు. వైసీపీ పార్టీ నాయకుల మీద కక్షపూరిత చర్యలు తీసుకోవద్దు. వాళ్ళు మనకు శత్రువులేం కాదు, మనమెంతో వాళ్ళు అంతే. కానీ వాళ్ళ విధి విధానాలకే మన వ్యతిరేకం, కానీ వాళ్ళు శత్రువులు మనకు కాదు. వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి దాడులు చేయొద్దు, వారి మీద వ్యక్తిగతంగా కానీ వారి మీద కానీ దాడులు అనేది చేయొద్దు అని చెప్పి ఆయన ఒక సూచన ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యుల్లో అందరూ కూడా ప్రజా సేవ కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు చాలా అసలు ఇష్టం అండి. ఎందుకంటున్నానంటే, ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. చిరంజీవి గారు కరోనా టైంలో ఎంతమందికి భోజనాలు పెట్టారో మనకు అందరికీ తెలుసు. ఎంతమందికి ఆకలి దప్పులతో ఉన్న వాళ్ళకి కడుపు నింపారో అన్న సంగతి మన అందరికీ తెలుసు. సినీ ఫిలింలో ఉన్న కార్మికులకు కరోనా టైంలో ప్రతిరోజు వాళ్ళకు భోజనాలు పెట్టారండి చిరంజీవి గారు. ఎందుకంటున్నానంటే వాళ్ళకి ఆకలి సంగతి తెలుసు, అన్నం విలువ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ కార్యక్రమాలు పెడుతున్నారంటే, అలాగే టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెడుతున్నారంటే ఎంతమందికి కడుపు నింపిద్దండి రాష్ట్రం మొత్తం మీద? ఈ కార్యక్రమం అనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అదే కార్యక్రమం అనేది ఇప్పుడు ఇరు పార్టీలు, అటు టీడీపీ పార్టీ, ఇటు జనసేన పార్టీ, అటు టీడీపీ పార్టీ, ఇటు జనసేన పార్టీ అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతా ఉంటే ఒక ఆటో వాళ్ళు కానీ, ఒక కూలీనాలు చేసుకునే వాళ్ళు కానీ, ఒక వ్యాపారస్తుల దగ్గర చేసే కూలి వాళ్ళు కానీ, ఒక బట్టల షాప్లో పనిచేసే వాళ్ళు కానీ, ఒక లారీ డ్రైవర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది నిరుపేదలకు, పనిచేసే వాళ్లకు కడుపు నింపే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం అనేది. ఇసంటి ఆలోచన అనేది రావటం గొప్పతనం. అలాగే ఇసంటి ఆలోచన అనేది రావటం ఒక వంతు అయితే, ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేసి నిత్యం జరపడం అనేది ఒక్క ఛాలెంజ్ అండి. ఇసంటి కార్యక్రమాలు, ఇసంటి సేవా కార్యక్రమాలు, ఇసంటి ఆకలి దప్పుల్లో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చటాలు ఎంతోమంది కడుపు నింపుతాయండి. ఇప్పుడు మనం రోడ్డెమ్మటి పోతూ ఉంటే ఎంతోమంది అడుక్కునే వాళ్ళు, అమ్మ ఆకలి ఏమైనా ఉంటే దానం చేయండి అమ్మ అంటూ ఉంటారు. లేకపోతే ఒక్కోసారి మన ఇళ్ళకి వస్తూ ఉంటారు అడుక్కోవడానికి. అసంటి వాళ్ళు కూడా ఈ రోజున ఒక డొక్కా క్యాంటీనే కాదు, ఒక అన్నా క్యాంటీన్లే కాదు, వచ్చి వాళ్ళు కడుపు నిండా, పిల్లలతో కూడా కడుపు నిండా వచ్చి భోంచేసే ఒక కార్యక్రమం ఇది. వాళ్ళు వీళ్ళు లేదండి, ఎవరైనా సరే వెళ్ళి భోంచేసే ఒక అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా ఇలాగే సాగాలి. ఎంతోమందికి కడుపు నింపాలి. ఎంతోమంది నిరుపేదలకు కూడా కడుపు నింపే కార్యక్రమం మనం చాలాసార్లు చూస్తూ ఉంటామండి. మనం చాలా వీడియోలలో చూసాం. చిన్న పిల్లలు, చంటి పిల్లలు తిప్పి కొడితే ఒక 6 నుంచి 7-8 సంవత్సరాల పిల్లలు కూడా ఎవరో అన్నం తినేసి ఇస్తారాకు అక్కడ పడేస్తే, ఆ ఇస్తారాకులు చాలా అక్కడ ఉంటే, ఒక చెత్త కుండీ కాడు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చిన్న పిల్లలు ఆ ఇస్తారాకులో ఉన్న అన్నాన్ని తీసుకొని తింటా ఉంటే మనం చూసాం. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ జాన పొట్ట కోసం ఎవరైనా ఈ జాన పొట్ట కోసమే కష్టపడతా ఉంటారు. అసంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరికైనా ఒకటే ఆకలి,
అంతటి ఆకలిని కూడా తీర్చే ఒక చక్కని కార్యక్రమం. ఇంకో గొప్పతనం ఏంటంటే ఇది ఇది ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా జన సైనికులు, కార్యకర్తలు, అలాగే అతని ఫ్యాన్స్, వీర మహిళలు వీళ్ళే పాల్గొని వాళ్ళ సొంత డబ్బులేసుకొని కొంతవరకు డొనేషన్లు వసూలు చేసి ప్రతిరోజు నడిపించటం అంటే మామూలు విషయం కాదు. అలాగే టీడీపీ పార్టీ అన్నా క్యాంటీన్లు కూడా. సో పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు, వీర మహిళలకు, టీడీపీ పార్టీ మహిళలకు, పార్టీ కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా అధికారం ఉన్న నాళ్ళు దిగ్విజయంగా నడిపించి ప్రతి ఒక్కరి ఆకల దప్పులు తీరుస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయాల్సి వస్తుంది. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.